యూనివర్సిటీలో నాన్ టీచింగ్ ఉద్యోగుల పదవీ విరమణ వయసును 60 నుంచి 62 ఏళ్లకు పెంచడంపై హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. సీఎం జగన్ మాటిస్తే ఆ మాటకు కట్టుబడి ఉంటారని ఉద్యోగులన్నారు. ఈ సందర్భంగా సీఎం జగన్ చిత్రపటానికి ఆంధ్ర యూనివర్సిటీ నాన్ టీచింగ్ ఉద్యోగులు పాలాభిషేకం చేశారు. పదవీ విరమణ వయసు పెంచడం వల్ల తమకు 2 ఏళ్లు అదనంగా ఉద్యోగం చేయడంతో పాటు ఆర్థికంగా ఎంతో వెసులుబాటు కలుగుతుందన్నారు ఉద్యోగులు. యూనివర్సిటీలో పనిచేస్తున్న నాన్ టీచింగ్ సిబ్బంది పదవీ విరమణ వయస్సు 60 నుంచి 62 సంవత్సరాలకి పెంచడాన్ని ఉద్యోగులు స్వాగతిస్తున్నారు. దీనికి కృతజ్ఞతగా సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం కూడా నిర్వహించారు. ప్రస్తుతం మన ఆంధ్ర యూనివర్సిటీలో ఉన్నాము. సీఎం తీసుకున్న నిర్ణయంపై మనతో మాట్లాడడానికి నాన్ టీచింగ్ సిబ్బంది ఉన్నారు. సార్ చెప్పండి సార్, సీఎం జగన్ నిర్ణయాన్ని ఏ విధంగా చూస్తారో, ఆయన ఇచ్చిన మాట ప్రకారం మాట నిలబెట్టుకున్నారు అనుకుంటున్నారా? మా అందరికీ చాలా సంతోషంగా ఉందండి. నా పేరు డాక్టర్ బివి రమణారెడ్డి, ఆంధ్ర యూనివర్సిటీలో సూపరింటెండెంట్గా పనిచేస్తున్నాను. సీఎం గారికి ఆంధ్ర యూనివర్సిటీ ఉద్యోగులే కాకుండా ఆంధ్రప్రదేశ్లో ఉన్న అన్ని యూనివర్సిటీ ఎంప్లాయీస్ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నారు. అదేవిధంగా మా యూనివర్సిటీ సంబంధించి మా వైస్ ఛాన్సలర్ గారు ప్రొఫెసర్ పివిజిడి ప్రసాద్ రెడ్డి గారికి కూడా మా ప్రత్యేకమైన ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం. ఎందుకంటే గత కొన్ని నెలలుగా గవర్నమెంట్ ఎంప్లాయీస్తో పాటు మాకు కూడా 60 సంవత్సరాల నుంచి 62 సంవత్సరాల వరకు పదవీ విరమణ వయసు పెంచుతారని చెప్పి ఎన్నో ఆశలుగా ఎదురు చూస్తున్న తరుణంలో నిన్న క్యాబినెట్ మీటింగ్లో ఈ వార్త రావడం మా ఎంప్లాయీస్ అందరికీ కూడా చాలా ఆనందదాయకంగా ఉంది. నాకు 3 నెలల సర్వీస్ ఉంది. నాకు ఈ 2 ఇయర్స్ రావడం వల్ల చాలా ఆనందకరం. నా భార్య పిల్లలందరూ చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇంత మంచి కార్యక్రమం చేయడం అంటే ఆ ఉద్యోగస్తులందరూ కూడా ఇది చాలా బెనిఫిట్. ఈరోజు మన ఆంధ్ర యూనివర్సిటీలో పండగ వాతావరణం నెలకొంది. ఎందుకంటే ఎంప్లాయీస్ అందరూ చాలా ముక్కంఠంతో ఎదురు చూశారు. 62 జీవో 62 వస్తుందో రాదో తెలియక, కానీ గౌరవనీయుల రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయానికి ఆంధ్ర యూనివర్సిటీలో కలకలలాడుతుంది యూనివర్సిటీ. ఈరోజు మన ముఖ్యమంత్రి వర్యులు డైనమిక్ సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి మా యూనివర్సిటీ తరఫున మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే మాట తప్పని మడం తప్పని నాయకులు ఎవరైనా ఉన్నారంటే శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అనుకున్న ప్రకారం మా ఎంప్లాయీస్కి ఇచ్చిన మాట ప్రకారం 60 నుంచి 62కి పెంచుతానని చెప్పి ముందుగా చెప్పి ఈ రోజున క్యాబినెట్లో తీర్పిచ్చి వెంటనే అమలు అయ్యేలాగా చూసుకున్నారు.